నమస్తే వెల్కమ్ టు దూతా మీడియా సినీ ఆనిముత్యాలు. ఒక చిన్న దెబ్బ తగిలితేనే అల్లాడిపోతాం, కానీ జీవితమే దెబ్బ కొడితే ఆమె కథ అలాంటిదే. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు చూసింది. చిన్నప్పుడే తండ్రి ప్రేమకు దూరమైంది. ఓ రోడ్డు ప్రమాదం సోదరుల్ని పొట్టన పెట్టుకుంది. అప్పులు వెంటాడాయి. నీకు సినిమాలేంటి అనే విమర్శల్ని భరించింది, కానీ చివరికి గెలిచింది. తెలుగు హీరోయిన్ అయినా కోలీవుడ్లో ఆమెకు మంచి పేరు వచ్చింది. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అనే సామెతను రచ్చ గెలిచి ఇంట గెలవాలి అనేలా మార్చింది. కోలీవుడ్లో స్టార్గా ఉన్నా కూడా తెలుగులో అమ్మడుకు అవకాశాలు లేకుండా పోయాయి. అడపదడప తెలుగులో కనిపించిన కూడా ఐశ్వర్య రాజేష్ స్టార్డమ్ మాత్రం సొంతం చేసుకుంది. ఈమె గురించి నేటి సినీ ఆనిముత్యాలు తెలుసుకుందాం. సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టింది ఐశ్వర్య. తండ్రి రాజేష్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటుడే. మల్లె మొగ్గలు, రెండు చెల్లె సీత, ఆనంద భైరవి ఇలాంటి సినిమాల్లో నటించారు. హాస్య నటి శ్రీలక్ష్మి ఐశ్వర్యకు మేనత్త అవుతారు. అలా సినిమాతో మమేకమైన కుటుంబం నుంచి వచ్చింది ఐశ్వర్య. అందుకే తనకు కూడా చిన్నప్పటి నుంచి నటన అంటే ఇష్టం ఏర్పడింది. బాల్యంలోనే ఐశ్వర్యకు కష్టాలు పరిచయం అయ్యాయి. 8వ ఏటే తండ్రిని కోల్పోయింది. ఇంటి భారం తల్లి మోసింది. ఐశ్వర్య తల్లి ఎల్ఐసి ఏజెంట్ గా పనిచేస్తూనే తన 4 పిల్లల్ని చదివించింది. ఐశ్వర్య ఎంబీఏ పూర్తి చేశారు. ఉద్యోగం కూడా వచ్చింది. రెండో అన్నయ్య కూడా స్థిరపడుతున్నాడు అనుకున్న దశలో ప్రమాదం ఆ ఇంటిని కబలించింది. రోడ్డు ప్రమాదంలో 2 అన్నలు చనిపోవడంతో ఆ కుటుంబం తేరుకోలేకపోయింది. ఆ బెంగతో తల్లి కూడా మంచమెక్కింది. ఇలాంటి పరిస్థితుల్లో చదువు మానేసి ఉద్యోగ ప్రయత్నాలు మొదలెట్టింది ఐశ్వర్య. ఐశ్వర్యకు చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఇష్టం. తల్లి డాన్సర్ కావడంతో ఆమెను చూసి ఐశ్వర్య డాన్స్ నేర్చుకుంది. స్కూల్లో జరిగే పోటీలో పాల్గొని కప్పులు గెలిచింది. ఇప్పుడు దాన్నే జీవనాధారం చేసుకోవాలన్న నిర్ణయం తీసుకుంది. ఓ టీవీ ఛానల్ నిర్వహిస్తున్న డాన్స్ రియాలిటీ షోలో పాల్గొంది. బుల్లితెరపై అది తన తొలి ఎంట్రీ. ఆ రియాలిటీ షోలో తానే విన్నర్. ఆ విజయం తనపై తనకు నమ్మకాన్ని పెంచింది. క్రమంగా టీవీ సీరియల్స్ లో అవకాశాలు రావడం మొదలయ్యాయి. రోజుకు 1000 రూపాయల పారితోషికం అందుకుంటూ నడిగా కాస్త సంపాదించడం మొదలెట్టింది. కానీ ఎంత సంపాదించినా సరిపోయేది కాదు. అద్దెలు, అప్పులు, మందులు, ఇంటి అవసరాలు ఇలా ఖర్చు పెరిగిపోతూనే ఉండేది. అందుకే సీరియల్స్ వల్ల లాభం లేదు, సినిమాల్లోకి వెళ్లాల్సిందే అనుకుంది. కానీ అక్కడ ఎంట్రీ అంత తేలిగ్గా దొరకలేదు. నల్లగా ఉన్నావు, నీకెందుకు సినిమాలని తన రంగును హేళన చేశారంతా. చెల్లెలు, స్నేహితురాలు ఇలాంటి చిన్న చిన్న పాత్రలు దక్కాయి. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఒప్పుకుంది. తమిళంలో కనా అనే సినిమాకు ఐశ్వర్య మంచి పేరు తీసుకొచ్చింది. ఇందులో క్రికెటర్ గా నటించింది. ఈ సినిమాని తెలుగులో కౌశల్య కృష్ణమూర్తి పేరుతో రీమేక్ చేశారు. అందులో కూడా ఐశ్వర్యనే కథానాయిక. కాకముట్టే ఐశ్వర్య జీవితాన్ని మలుపు తిప్పింది. ఈ సినిమాలో కథానాయికగా ఐశ్వర్యకు అవకాశం వచ్చింది. కాకపోతే ఒకటే సమస్య, 2 పిల్లల తల్లిగా కనిపించాలి. అప్పటికి తన వయసు 20 ఏళ్లు. అంత చిన్న వయసులో తల్లిగా అంటే ఏ నటికైనా కంగారు వస్తుంది. అప్పట్లో విజయ్ సేతుపతితో ఐశ్వర్యకు కాస్త సాన్నిహిత్యం ఉండేది. ఆయన్ని కలిసి సలహా అడిగితే నువ్వు ఈ అవకాశం వదులుకోవద్దు, నీలో నటిని ఈ సినిమాతోనే గుర్తించడం మొదలెడతారని సలహా ఇచ్చారు. దాంతో ఇంకేమాత్రం ఆలోచించకుండా సినిమా పూర్తి చేసింది. కాకముట్టే హిట్ అయింది. ఐశ్వర్యకు మంచి పేరు వచ్చింది. దర్శకుడు మణిరత్న నవాబులో ఐశ్వర్యకు కీలక పాత్ర ఇచ్చారు. గౌతమ్ మీనన్ ధ్రువ నక్షత్రంలోనూ ఐశ్వర్యకు అవకాశం వచ్చిందంటే కారణం కాకముట్టైనే. ఈ సినిమానే అర్జున్ రామ్ గోపాల్ హిందీ చిత్రం డాడీలో ఐశ్వర్యని హీరోయిన్ చేసింది. తన సంపాదనతో చెన్నైలో ఇల్లు కొనుగోలు చేసి తల్లికి బహుమతిగా ఇచ్చింది. కౌశల్య కృష్ణమూర్తి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఐశ్వర్య వరల్డ్ ఫేమస్ లవర్ టక్ జగదీష్ రిపబ్లిక్ లో కనిపించారు. ఇలా తను చేసిన సినిమాలతో ఎంతో పేరొస్తుందని భావించిన ఐశ్వర్యకు నిరాశ తప్పలేదు. అయినా సరే తెలుగులో తనకు ఎలాంటి ఛాన్స్ వచ్చినా కాదనకుండా చేస్తుంది అమ్మడు. లేటెస్ట్ గా విక్టరీ వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్న సినిమాలో నటిస్తుంది. సూపర్ హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా పొంగల్ రిలీజ్ కు సిద్ధమవుతుంది. మరి తెలుగులో ఒక మంచి హిట్ కోసం చూస్తున్న ఐశ్వర్యకు సంక్రాంతికి వస్తున్న సినిమా సక్సెస్ ఇస్తుందా లేదా అన్నది చూడాలి. ఇది వాళ్ళ సినీ ఆనిముత్యాలు. కీప్ వాచింగ్ దూతా మీడియా.